సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ బొత్స అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. రైట్, అనిల్ గారు, ఈ లైఫ్ ఇన్సూరెన్సెస్ పాలసీస్ కి సంబంధించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అక్కడ వచ్చింది. ఈ లైఫ్ ఇన్సూరెన్సెస్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మెచ్యూరిటీ టైం, అంటే మెచ్యూరిటీ గడువు పూర్తి కాకముందే అన్ని కంపెనీలకు సంబంధించిన పాలసీస్ సరెండర్ చేస్తున్నారంట. ఎందుకు సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? అసలు చాలామంది ఏంటంటే రీసెంట్గా డేటా నేను చూశాను. చాలా ట్రెడిషనల్ పాలసీస్ ఎస్పెషల్లీ ఇయర్ ఆన్ ఇయర్ అనేది మన మెచ్యూరిటీ అనేది కాకముందే సరెండర్ ఎక్కువ చేయడం మొదలుపెట్టారు. ఇది రీజన్స్ మెనీ థింగ్స్ ఉన్నాయి. బట్ ఇది ఒక వార్నింగ్ లెసన్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా, ఇది ఏ కంపెనీ అని కాదు, అన్ని కంపెనీస్ కూడా డేటా 24-25 కన్నా కూడా 25-26 ప్రొవిజనల్ డేటా వచ్చింది. IRDA పబ్లిష్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే నంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. యూజువల్లీ ఏంటంటే ఐడియల్గా ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంటే ఇన్వెస్టర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు అలాగే కంటిన్యూ చేసి మెచ్యూరిటీ వరకు వెయిట్ చేసి దాని యొక్క బెనిఫిట్ తీసుకొని బయటకు వచ్చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, మోస్ట్ ఆఫ్ ద టైం ముందే 2 ఇయర్స్కో 3 ఇయర్స్ 1 ఇయర్ ప్రీమియం కట్టాక ఆపేస్తున్నారు, కావాలంటే సరెండర్ తీసేసుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. వన్ థింగ్ ఫర్ షూర్, ఒకటి ఏంటంటే తీసుకునేప్పుడు కరెక్ట్ ఎక్స్పెక్టేషన్స్తో తీసుకోకపోవడం. పాలసీ అంటే ఇచ్చిన అడ్వైజర్ వాళ్ళు కావచ్చు, ఆర్ వాళ్ళంతా వాళ్ళు కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఏంటంటే సరిపోకపోవడం, ప్రోడక్ట్ సరిపోకపోవడం. అవసరం ఒకటి ఉంటుంది, బట్ ప్రోడక్ట్ ఇంకోటి అటాచ్ చేసి ఉండడం వల్ల. సెకండ్ ఏంటంటే ప్రీమియమ్స్ అఫోర్డ్ చేయకపోవడం. మొదటి సంవత్సరం ఏదో బలవంతంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్టేస్తారు, బట్ సెకండ్ ఇయర్ కట్టేంత టయానికి ఏంటంటే అంత అమౌంట్ ఇది వెరీ కామన్గా జరిగే ప్రాబ్లం అనమాట. థర్డ్ థింగ్స్ ఏంటంటే పాలసీ తీసుకునేప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి, ఒకసారి పాలసీ తీసుకున్నాక దాని గురించి తెలిసిన ఎక్స్పెక్టేషన్స్కి డిఫరెన్స్ ఉండడం. అంటే రిటర్న్సే కానివ్వండి, ఆర్ దాని యొక్క ఫీచర్సే కానివ్వండి, ఇవి ముందే స్టడీ చేయకుండా మన దగ్గర పాలసీ వచ్చాక ఒక ఆరాంగా ఎప్పుడో ఒకప్పుడు టైం ఉన్నప్పుడు తీరిగ్గా పాలసీ కాపీ తీసి చూసినప్పుడు అరే నేను ఇలా అనుకోలేదే, నేను ఇలా అనుకున్నాను అనే ఒకటి. దాంతోపాటు ఏంటంటే మిస్ సెల్లింగ్ అనేది క్వైట్ కామన్గా జరుగుతుంది. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్సే కానివ్వండి, బ్యాంక్సే కానివ్వండి, ఆర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు అందరూ లైఫ్ ఇన్సూరెన్స్ అమ్ముతూ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ప్రెషర్ కోసం అన్న ఫస్ట్ ఇయర్ తీసేసుకుంటున్నారు. అండ్ మిస్ సెల్లింగ్ అంటే అవసరం లేకున్నా కూడా మనం కొంటున్నాం అన్నమాట, పాలసీలు తీసుకుంటున్నాం, ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో అదేంటంటే నీ తప్పు అనేది సెకండ్ ఇయర్లో. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ యాక్చువల్లీ ఫైనాన్షియల్ స్ట్రెస్ నిజంగానే ఫస్ట్ అప్పుడు డబ్బులు బాగానే ఉన్నాయి, ఇప్పుడు కట్టలేకపోవడం కానీ, లేకపోతే లోన్స్ పెరగడం కానీ, ఎక్స్పెన్సెస్ పెరగడం అనేది ఈ పర్సంటేజ్ చూసుకుంటే తక్కువగా ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అదర్ రీజన్స్ కోసం ఆపేస్తున్నారు, కానీ డబ్బులు లేక మాత్రం ఆపేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు. సో ఇది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్సెస్ కంపెనీస్ కూడా ముందే డిక్లేర్ చేయడము, చెప్పడము, వితౌట్ ప్రెషర్, అంటే తప్పు చెప్పకుండా కరెక్ట్గా ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి పాలసీ ఇచ్చుంటే జరిగేది. సో దీనివల్ల ఎందుకు అంటే ఏమవుతుంది అంటే ఇష్యూ ఏమవుతుంది అంటే చాలా మటుకు ఇన్వెస్టర్స్ కూడా లాస్ అవుతారు. ఎందుకంటే సరెండర్ వాల్యూ అంత ఎక్కువగా లేదు. ఒకటి ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్, ఇంతకుముందు ఇయర్ కన్నా కూడా మన 2 ఇయర్స్ బ్యాక్ 2024 నుంచి IRDA చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 2 ప్రీమియంలు చెల్లించినా కానీ ఆ తర్వాత దాన్ని 5 ఇయర్స్ వరకు అలా ఉంచి ఎటువంటి నష్టం లేకుండా తీసుకునే అవకాశం ఉండింది. సో ఇంతకుముందు అది కూడా లేదు, అట్లీస్ట్ ఆ విషయంలో జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ తర్వాతే వదిలేస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే బిగ్గెస్ట్ మిస్టేక్ అందరు చేసిందంటే ఫుల్ మెచ్యూరిటీ కాకపోతే పర్సంటేజ్ ఆఫ్ సరెండర్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. 75%, 80% అంతే వస్తుంది. కట్టిన డబ్బులు కూడా మొత్తం వచ్చే అవకాశం ఉండదు. సో దీనివల్ల ఏంటంటే ప్రీమియమ్స్ పేర్డ్ కంటే కూడా మచ్ లోవర్ అన్నమాట. నువ్వు ప్రీమియం 2 సంవత్సరాలు 2 లక్షలు కడతావు, 4 లక్షలు కట్టి ఉంటావు. బట్ నీకు యాక్చువల్లీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసి సరెండర్ చేస్తే వచ్చేది 3 లక్షలు ఎంత ఉంటుంది. నువ్వు కట్టింది 4, వచ్చేది 3. సో ఇలా ఏమవుతుందంటే చాలామంది
ప్రీమియం పేడ్ కన్నా తక్కువ డబ్బులు రిటర్న్స్ వస్తున్నాయి. లైఫ్ కవర్ కూడా ముగుస్తుంది. ఇంకోటి ఏంటి, మనం తీసుకునేది ఎందుకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇంత అమౌంట్ ఆఫ్ లైఫ్ కవర్ కూడా తీసుకుంటాం. అది 20 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు ప్రీమియం కట్టే దాన్ని బట్టి ఉంటుంది. సో అండ్ సేమ్ టైం ఫ్యామిలీ ప్రొటెక్షన్ కూడా పోతుంది, కవర్ ఉండదు కాబట్టి. సో సరెండర్ చేసే ఏం కారణం, సపోజ్ ఫైనాన్షియల్ రీజన్స్, ఈఎంఐ ప్రెషర్ వల్ల, లేదంటే డబ్బులు లేకపోతే అంటే ఇట్ మేక్స్ సెన్స్, ఇది ఓకే. బట్ అట్లా కాకుండా కొన్ని కేసుల్లో ఏంటంటే పేడప్ ఆప్షన్ ఉంటుంది. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టేసి వదిలేస్తే 5 ఇయర్స్ తర్వాత నేను చెప్పినట్టు పేడప్ 2 ఇయర్స్ 20% కూడా అంతే వస్తుంది. అండ్ పాలసీ కంటిన్యూ అయినా కానీ అంత పర్సంటేజ్, లెట్స్ సే మీరు 20 లక్షల కవరేజ్ ఉన్న పాలసీ తీసుకున్నారు. ఇఫ్ సంవత్సరానికి ఇంత కొంచెం కడుతూ 10 సంవత్సరాలు కడితే, మీరు ఓన్లీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కడితే 10 సంవత్సరాలకు 100% అనుకుంటే 3 ఇయర్స్కి అయితే 30%. సో బెనిఫిట్స్ ఏవైతే ప్రామిస్ చేశారో 30%తో కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు లేదు. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి 1.5-2 ఇయర్స్ నుంచి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ పాలసీ వల్ల ఏంటంటే నీకు పర్సంటేజ్ ఆఫ్ ప్రామిస్ ఎంత ఉందో, నువ్వు ఎన్ని ప్రీమియమ్స్ కడుతున్నావు అది ఆప్షన్ వచ్చింది. సో అదొకటి. అండ్ కొన్ని కేసుల్లో లోన్ మీకు అర్జెంటుగా అవసరం ఉంటే క్యాన్సిల్ చేసే బదులు లోన్ ఆప్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రైవేట్ ఎన్బిఎఫ్సీలు కానీ, అండ్ కొన్నిసార్లు ఏంటంటే అదే ఇన్సూరెన్స్ కంపెనీ మన కట్టిన అమౌంట్లో ఎక్స్ పర్సంటేజ్, కొన్ని కేసులో 50%, 70%, 60% బేస్డ్ ఆన్ ద పాలసీ లోన్ కూడా ఇస్తారనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాన్సిలేషన్, చాలామంది ఏంటంటే భయపడతాం, డబ్బులు అవసరం ఉంది. అలాంటప్పుడు క్యాన్సిల్ చేసే కన్నా కొంచెం లోన్ తీసుకొని వాడుకుంటే ఈజీ అవుతుంది మొత్తం, ఎందుకంటే లేకపోతే పాలసీ యొక్క ప్రొటెక్షన్ పోతుంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది క్యాన్సిల్ చేసే ముందు ఆర్ సరెండర్ చేసే ముందు వాల్యూ అడగరు. ఇప్పుడు దానిలోంచి బయటపడదామని చూస్తారు, కానీ ఎంత నష్టపోతారో చూస్తారో చాలా కొద్దిమంది చూస్తారు. అది ఫస్ట్ తెలుసుకొని రిమైనింగ్ టర్మ్ ఎంత ఉంది, ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఇప్పుడు సరెండర్ చేస్తే ఎంత వస్తుంది, నిజంగానే మేక్ సెన్సా, లాస్ అయినా పర్లేదా, ఆర్ నేను చెప్పినట్టు లోన్ తీసుకునే అవకాశం ఉందా, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఇబ్బంది ఉండదు. సో అందుకే, బట్ ఇది ఐ థింక్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఎంత వార్నింగో, రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా మీరు ఒక పాలసీ, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా పర్లేదు తీసుకునేప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. యూ షుడ్ నో ఏది మీరు తీసుకుంటున్నారు, ఏ సైన్ చేస్తున్నారు, ఎట్లాంటి పాలసీ అనేది మీకు తెలియకుండా మీరు ఎవరో జస్ట్ వచ్చారు కదా వాళ్ళని వదిలించుకోవడానికి ఒక పాలసీ ఇస్తున్నామంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడి లాస్ అయ్యే కన్నా ముందే ఏమంటారు, ఎప్పుడైనా సరే అంత్య నిష్ఠుర్కం కన్నా ఆది నిష్ఠుర్కం బెటర్ అంటారు తెలుగులో. సో బెటర్, నేను ముందు కట్టలేను మరో అని తర్వాత బాధపడే కన్నా ఇప్పుడే ముందే పాలసీ తీసుకునేప్పుడే నా వల్ల అవ్వదు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బట్ రేపు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నాకు రాకపోవచ్చు, దాని బదులు నేను ఒక మ్యూచువల్ ఫండ్లోనో, లేదు ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే సింగిల్ టైం యూలిప్ అనో అట్లాంటివేవో కట్టుకుంటే ఏంటంటే మనకి అటు ఇబ్బందులు రావు, నష్టం పోవు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సరెండర్ చేసేప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్కి అయితే లాభాలే. ఎందుకంటే నువ్వు సరెండర్ చేసినప్పుడు 70%, 80% వాల్యుయేషన్ వస్తుంది. ఇంకా కొన్ని కేసులు ఇంకా తక్కువ కూడా వస్తుంది. ఓన్లీ 1 ప్రీమియం 2 ప్రీమియం కడితే ఇంకా రాదు. అలాంటప్పుడు లాభపడేదెవరు? ఇన్సూరెన్స్ కంపెనీలు. సో అందుకోసమే ఏంటంటే ఒక ఇన్వెస్టర్ ఎవరైనా సరే తీసుకునేప్పుడు కావాలంటే మాత్రం 1-2 సార్లు ఇది పాలసీ నుంచి సరెండర్ చేసినప్పుడు ఎంత వస్తుంది, పేడప్ చేస్తే ఎంత వస్తుంది, క్యాన్సిల్ వదిలేస్తే ఎంత వస్తుంది, అన్నీ తెలుసుకుంటే తప్ప తర్వాత బాధపడ్డం. ఎందుకంటే కొద్దిమంది నేను చూస్తున్నాను 5-5 లక్షలు కడతారు సంవత్సరాన్ని, 1-2 ప్రీమియంలు కట్టి 3rd ఇయర్ నాకు కుదరలేదని ఆపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. తీరా నువ్వు కట్టిన 10 లక్షలకి 5 ఇయర్స్ తర్వాత కూడా 10 లక్షలు రావు. సో అందుకోసం 1-2 సార్లు ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు కొనే పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ కోసమా ఆర్ ప్రొటెక్షన్ కోసమా అని క్లియర్లీ డిఫైన్ చేసుకోవాలి. ఓన్లీ ప్రొటెక్షన్ కోసం అయితే టర్మ్ పాలసీ తీసుకోండి, అట్లీస్ట్ లైఫ్ కవర్ అట్లాగే ఉంటుంది, తక్కువ ప్రీమియం ఉంటుంది. జస్ట్ బికాస్ ఇక్కడ అంత ఇష్యూ ఏంటంటే మిస్సెల్లింగ్, మొహమాటము వల్లే ఎక్కువ మంది నష్టపోతున్నారని మాత్రం డేటా చూపిస్తుంది. సో ఎందుకంటే డబ్బులు లేక ఆగిపోతున్న వాళ్ళు కొద్దిమంది, డబ్బులు అందులో ఫీచర్స్ బయటపడి నేను కడితే నాకు వచ్చేది ఏంటి, దీనికన్నా నేను ఎఫ్డీలో పెట్టుకుంటే బెటరు అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. సో ఇప్పటి నుంచి ఎవరు తీసుకున్నా సరే డేటా సింపుల్గా లేదు. నియర్లీ 65,000 కోట్లు ఎల్ఐసి నుంచి విత్డ్రాల్ సరెండర్ చేసేసుకున్నారు. 4,87,000 కోట్లు ఓన్లీ ఎల్ఐసి దగ్గర నుంచి సరెండర్ చేశారు లాస్ట్ ఇయర్.
సెకండ్ హైయెస్ట్ ఎస్బీఐ లైఫ్ 53,000 కోట్లు, ఐసిఐసిఐ 46,000 కోట్లు, హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా 35,359 కోట్లు టోటల్స్ క్లెయిమ్ పే చేశారు. ఇందులో కూడా మెజారిటీ అమౌంట్ సరెండర్ కూడా వెళ్తూ ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ మెచ్యూరిటీ అనమాట. సో ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవడం, డబ్బులు కష్టపడి సంపాదించుకుని పొడగొట్టుకోకపోవడం, మీకు నచ్చకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయకండి, యూలిప్ తీసుకోండి, ఆ టర్మ్ పాలసీ తీసుకోండి. బట్ మొహమ్మాటానికి వెళ్ళి ట్రెడిషనల్ పాలసీ తీసుకొని ఒక 2 ఏళ్ళ తర్వాత ఆపేస్తే మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నష్టపోడు, ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపోదు, నష్టపోయేది ఇన్వెస్టర్ మాత్రమే. సో అందుకే 1-2 సార్లు ఆలోచించుకొని ఒక సూటబుల్ ప్రోడక్ట్ తీసుకోవాలి. కానీ జస్ట్ బికాజ్ మనం బ్యాంక్లోకి వెళ్ళగానే మీకు ఒక లోన్ ఇస్తాను, హోమ్ లోన్ ఇప్పిస్తాము, ఒక 5 లక్షలు 2 లక్షలు సంవత్సరానికి కట్టండి అని చెప్పి టెంప్ట్ అయ్యేవాళ్ళు, ఆర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వచ్చి ఎవరు మొహమాటానికి తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అది ఆపేస్తే అందరికీ మంచిది. ఈ అనవసరమైన లాభాలు ఇన్సూరెన్స్ కంపెనీలకి, అడ్వైజర్ల కన్నా కూడా యాక్చువల్ ఇన్వెస్టర్స్కి వస్తుందని మాత్రం నా ఉద్దేశం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.